మా విజయ్ని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య అంటూ నాకు ఎదురుగుండా పరిగెత్తుకొస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. చిన్నవాడిపైనా నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు బాబు. పెద్దవారు అంత మాట అనకండి, కూర్చోండి. ఇందులో నేను చేసింది ఏముందండి? సింపుల్, వెరీ సింపుల్. కాదు బాబు, జీవోత్సవంలో ఉన్న నా చెల్లెలికి పునర్జన్మనిచ్చావు, మనిషిని చేశావు, మళ్ళీ మనలో పడేట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. చచ్చా, ఏమిటండి ఇది? విజయ్ ఇప్పుడు బాగానే ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మల్లెపూల తయారు చేసిన అమ్మాయిని మళ్ళీ ఆ నిప్పుల కుంపట్లోకి తీసుకెళ్ళమంటావు బాబు? వద్దు బాబు, దాన్ని ఇక్కడే ఉండవండి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ధైర్యంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. కొన్ని కారణాల వల్ల నా మొదటి భార్య నాకు దూరం అయింది. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ విజయ్ కూడా అభ్యంతరం లేకపోతేనే. గుడిలో పూసిన పువ్వుని ఆ దేవుడికే అర్పించడంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇంతకంటే అదృష్టం నా చెల్లెలికి ఏం దక్కుతుంది? ఇంతకంటే ఆనందం నాకు మాత్రం ఏముంటుంది బాబు? అలాగే బాబు. మీ చెల్లాయి కేసులో కొన్ని థీసిస్ తయారు చేశాను, అది ప్రజెంట్ చేయడానికి ఢిల్లీకి సెమినార్కి పెడుతున్నాను. వచ్చే నెలలోనే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వచ్చాకే ముహూర్తాలు పెట్టిద్దాం. మిలమిల మెరిసే నింగిలో ఆ చందమామ, తళతళ మెరిసే నీటి ఒడ్డున ఈ కలువబామ. ఓ, ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అరే, ఏమిటది విజయ్? ఛ, నీ కళ్ళల్లో కన్నీరు అందంగా ఉండదు. నవ్వు, కమాన్, స్మైల్. నన్ను మీరు వదిలిపోతుంటే ఎలా నవ్వగలను బాబు? ఓహ్, నేను ఊరి నుంచి త్వరగా వచ్చేస్తా కదా, రాగానే నిన్ను ఇంటికే మహారాణి చేస్తాను. నీకు ఇష్టమేనా? నీ ఇష్టమే నా ఇష్టం. బాబు, శారదా, నీకు శుభవార్త చెప్పమంటావా? ఏమిటి అంత రొప్పుతున్నారు? మళ్ళా పిచ్చిదాన్ని గాని వెంటేసుకొచ్చారా ఏమిటి? కాదే, మన విజయ్ బాగుపడింది, మామూలు మనిషి అయింది. నన్ను అల్లంత దూరంలో చూడగానే అన్నయ్య అంటూ వచ్చి అమాంతం నన్ను కావలించుకుంది. నన్ను చూడగానే అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? మా వదిన బాగుందా నీ గురించి అడిగిందే. ఆహాహాహా, అడుగుతుందండి. ఇన్నాళ్ళు పిచ్చిదై సాధించింది, ఇప్పుడు బాగుపడి సాధిస్తుంది. నీ నుంచి దాన్ని కాపాడాలనే, అది బాగుపడినా దాన్ని ఇక్కడికి తీసుకురానన్నానే. ఆహా, మంచిదే. బాగుపరిచిన ఆ పెద్ద మనిషికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయారా? నీ పాడు నోటితో శాపంలా అన్నా నిజమే అన్నావు. ఆ మహానుభావుడు విజయ్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంకే, గుడి కట్టించి పూజలు జరిపించండి. జరిపిస్తానే. నీలాంటి ఏడుపు కొట్టు మొహాలు ఆ గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణాలు చేసినా మీ పాడు బతుకులు ఇలాగే ఉంటాయి. తప్పకుండా జరిపిస్తాను. ఏమండి? అవునే, ఇంతకాలం నా చెల్లెల్ని అల్లరి చేసి బాధలు పెడతావన్న భయంతో ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా సహిస్తూ వచ్చాను. కానీ ఇవాళ నా చెల్లెలు పచ్చగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలవుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం దుమ్మెత్తిపోస్తుంది, ఈసడించుకుంటుంది, మొహం మీద ఊముతుంది. సంస్కారం నీలో ఎలాగూ లేదు. కనీసం లోకం కోసమైనా సంతోషాన్ని నటించవే. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది పాండు అంకుల్. మీ అయ్యగారు టూర్ వెళ్ళిపోయారు, నేనేమైపోతానని ఆలోచించారా? నీకు ఆయనే లోకం కావచ్చమ్మా, కానీ ఆయనకి తనదంటూ ఒక లోకం ఉందమ్మా. ఆ లోకంలో ఒక ఇల్లు ఉంది, తాళి కట్టిన భార్య ఉంది. కుటుంబంలో ఏవో కలకలు వచ్చాయి, మనశ్శాంతి కోసం వారు ఇక్కడికి వచ్చారు. ఈలోగా నువ్వు కనిపించావు. నిన్నొక మనిషిని చేసేదాకా నిద్రపోరమ్మా. వారికి పేషెంట్లు అంటే ప్రాణం అమ్మా. అంటే నేను కేవలం పేషెంటేనా? నా మీద ప్రేమ? పెంచిన మొక్క మీద ప్రేమ ఉంటుంది, పెరిగిన బిడ్డపైన ప్రేమ ఉంటుందమ్మా. ముళ్ళ తీగలాంటి నీ బ్రతుకును ప్రేమతో మల్లె తీగలా మార్చారు. నువ్వు బాగుపడి ఒక ఇల్లాలవైతే చూసి ఆనందిస్తారు, మనసారా దీవిస్తారమ్మా. ఆనంద్ నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు.
నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై.